అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. చాలా మంది శ్రేయభిలాషులు, అభిమానించేవాళ్ళు చాలా అంటే చాలా ఫోన్లు అండి. ఏంటన్నా ప్రస్తుత పరిస్థితులు ఏంటి, మీరేమి ఎక్కడ మాట్లాడట్లేదు, ఆ వివరాలు ఏంటో తెలియజేయండి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అయితే నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందండి ఒక్కోసారి. ఎందుకంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో కానీ దేశంలో మిగతా రాష్ట్రాల్లో కానీ ఇప్పటికీ దాదాపు కొన్ని వేల మంది ఎమ్మెల్యేలుగా పనిచేసి ఉంటారు, కొన్ని వేల మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఉంటారు. కానీ ఒక సాధారణమైన వ్యక్తికి గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అవకాశం ఇస్తే వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. నన్ను ఆపాలని మా జగన్ బ్రో రకరకాల త్రిశూల వ్యూహాలు, త్రిశంకు వ్యూహాలు రకరకాలు రచిస్తున్నాడు. కానీ ఈ సమయంలో సాధారణమైన ప్రజలు, ప్రాంతాలకు అతీతంగా, కులాలకి మతాలకి అతీతంగా ఇంతమంది ఒక సామాన్యుడి వెనకాల నిలబడడం అనేది నాకు తెలిసి చరిత్రలో ఫస్ట్ టైం ఏమనుకుంటున్నానండి నేను. ఎందుకంటే చాలా మంది అంటారు రాజేష్కి కొంచెం నోటు దురుసు ఎక్కువ, ఒక రకం చెప్పాలని నోటు దూలు ఎక్కువ అంటున్నారు. నిజమే, నాకు అది ఎక్కువే. ఎందుకంటే నా కళ్ళ ముందు ఎవరికన్నా అన్యాయం జరిగితే, నా కళ్ళ ముందు ఎవరి మీద దాడి జరిగితే అది నా మీద జరిగిందని రియాక్ట్ అయిపోతాను నేను. ఆ అన్యాయం మీద ఆ బాధపడ్డవాడు, ఆ దెబ్బతిన్నవాడు ఎలాగైతే రియాక్ట్ అవుతాడో ఆడి తరపున నేను అలా రియాక్ట్ అయిపోతాను. చాలా మంది ఆ కొట్టుకున్నవాడెవడు, కొట్టినోడెవడు, ఆ దెబ్బలు తిన్నవాడెవడు, ఆ ఈడికి సపోర్ట్ చేస్తే ఏమవుతుంది, ఆడికి సపోర్ట్ చేస్తే మనకి ఏ బెనిఫిట్ ఉంది, ఇలా రకరకాల క్యాలిక్యులేషన్లు వేసుకుని మాట్లాడతారు. కానీ నేను అలా మాట్లాడను. నాకు తప్పు చేసినోడు ఎస్సీవాడు అనుకోండి, ఆయనే తిడతాను. తప్పు చేసినోడు ఓసీ అనుకోండి, ఆయనే తిడతాను. ఆడిడే నాకు ఏం తేడా ఉండదు. ఓసీవాడా, ఎస్సీవాడా, బీసీవాడా అలా ఉండదు. తప్పు చేసినోడా, తప్పు చేయనోడా. దీని కారణంగానే రాజేష్ మహాసేన అవకాశాలు కోల్పోతున్నాడు. వచ్చిన అవకాశాలు అన్నారు కొంతమంది. చూద్దాం. దాని కారణంగానే ఇక్కడ దాకా వచ్చాను. న్యాయం వైపు నిలబడడం వల్లే, ఈ రోజున బలహీనుడి తరపున పోరాడడం వల్లే, అది చూసిన చాలా మంది ఇక్కడ లైవ్ లోనే కాదు బయట నన్ను అభిమానించే వాళ్ళు చాలా మంది బలవంతులు కూడా, రే నువ్వు బలహీనుడి తరపున బాగా నిలబడుతున్నారు తమ్ముడు, నువ్వు శబాజ్రా, నువ్వు ఎస్సీల తరపున, ఎస్టీల తరపున, లేకపోతే క్రిస్టియన్ మైనార్టీల తరపున బాగా పోరాడుతున్నారు నువ్వు, శబాజ్రా అని బలమైన వర్గాల నుంచి కూడా నన్ను భుజం తట్టి నన్ను ముందుకు ప్రోత్సహించే వాళ్ళు ఎంతో మందిని చూశాను నేను. కాబట్టి చూద్దామండి ఏం జరుగుతుందో. మీ అందరికీ ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ కథ వినండి జాగ్రత్తగా. చరిత్రలో మనకి ఏకలవ్యుడు అని ఒక ఆయన ఉన్నాడండి. ఏకలవ్యుడు ఆయన ఎవరి దగ్గర శిష్యర్కం చేయలే. ఏ గురువు గారు ఆయనకి ఏమి పాఠాలు నేర్పించలే, విద్యను ఏమి నేర్పించలేదు. ఎందుకంటే ఏకలవ్యుడు అప్పటికి శూద్రుడు, అంటే బానిస జాతి అనమాట శూద్రులు అంటే. ఆ శూద్రుడు కాబట్టి నీకు అసలు ఆయుధం పట్టుకునే అర్హత లేదని అతనికి ఎవరు కోచింగ్ ఇవ్వలేదు, ట్రైనింగ్ ఇవ్వలేదు, ఏం చేయలే. అయినా కూడా అతను కూడా ఒక్కడే తనకు తానుగా మోటివేట్ చేసుకుని, సెల్ఫ్ మోటివేషన్, తనకు తానుగా విద్య నేర్చుకుని అసలు ఒక సూపర్ పవర్ గా తయారైపోతే ఆ టైంలో అప్పుడున్న ఈ జగన్ రెడ్డి లాంటి కొంతమంది పెత్తందారులు, ఇప్పుడు జగన్ రెడ్డి ఎలా పెత్తందారుడో అలాగే అప్పుడు కూడా కొంతమంది పెత్తందారులు ఉన్నారు. ఆ పెత్తందారులు వెళ్ళి ఏం చేశారంటే, అరే బాబు ఎందుకురా నువ్వు ఇన్ని విద్యలు నేర్చేసుకుంటున్నావు, నువ్వు కులం తక్కువడు, నీకు అసలు ఈ ఆయుధం పట్టుకునే అర్హతే లేదు, నువ్వు ఎక్స్ట్రాలు మానేసి అర్జెంటుగా నీ బొట్టన వేలు కోసి నాకు ఇచ్చేయన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే అండి, అతను విద్య నేర్చుకున్నాడు, అతను ఒకవేళ నిజంగా బాగా నేర్చుకున్నాడు, లేకపోతే మంచిగా ప్రదర్శించగలిగాడు అనుకోండి, పోటీకి అవకాశం ఇవ్వాలా. ఆడు గొప్పడు అనుకోండి గెలుస్తాడు, ఆడు లేదు పనిమాలినాడు ఓడిపోతాడు కదా. అసలు పోటీకి అవకాశం ఇవ్వలేదు ఏకలవ్యుడు గారికి. ఆయన బొటనవేలు తీసుకోవడం జరిగిందండి అప్పుడు. ఇంకా ఆయన ఈ విల్లంబులు ఇది చేయడానికంటే మంచి విలుకాడు అనమాట ఆయన. తర్వాత చరిత్రలో చూసుకుంటే మళ్ళీ ఒకసారి మన ఈ యుగానికి వచ్చేస్తాను, తర్వాత మళ్ళీ మధ్య ఆ యుగానికి వెళ్తాను. ఈ యుగానికి వచ్చేటప్పటికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆయన చాలా బాగా చదవగలడు. మాస్టర్లు అడిగిన ప్రశ్నలు క్లాసులో ఎవరు చెప్పలేకపోయినా ఈయన చెప్పేసి చూడట. అన్ని ఫస్ట్ క్లాస్లే, ఏ ఎగ్జామ్ పెట్టినా ఎరగదీసేసి చూడట ఆయన. అలాంటి వ్యక్తిని నువ్వు స్కూల్లోకి రావడానికి కుదరదు, నీకు అసలు ఇలా చదివి పోటీ పడే అర్హత నీకు లేదని ఆయన్ని మెడ పట్టి బయటికి తోసారండి. ఆయనకి అర్హతలు ఉన్నాయి, ఆయన సమర్థుడు, కానీ అవకాశాలకి బలవంతంగా దూరం చేయబడ్డాడు. ఏకలవ్యుడి గారికి కూడా అర్హతలు ఉన్నాయి, అతను మంచి వీరుడు, కానీ బలవంతంగా అవకాశాల నుంచి
దూరంగా నెట్టబడ్డాడు. అంబేద్కర్ గారిని కూడా అలాగే దూరంగా నెట్టి ఆయన అవమానించి స్కూల్లో అందరూ తాగే ఆ వాటర్ తాగనివ్వకుండా స్కూల్లో పిల్లలు అందరూ భోంచేస్తూ ఉంటే అండి, ఇది మరీ ఘోరం. అందరి పిల్లలు భోంచేస్తూ ఉంటే అంబేద్కర్ గారు ఒకసారి ఆయన భోజనం కూడా పట్టుకుని వెళ్ళి ఒక చోట పెట్టారు. పెడితే స్కూల్ పిల్లలు, ఈ గోడ యువతలు మా భోజనాలు ఉన్నాయి, గోడ అవతల నీ బాక్స్ పెట్టుకున్నావు కాబట్టి యువతలున్న మా భోజనాలు మైలు పడతాయి అన్నారంట. ఏమండి, అర్థం చేసుకోండి ఒకసారి. ఇప్పుడు రాజేష్ మహాసేన మాట్లాడాడు, లేకపోతే ఇంకోటి ఏదో అన్నాడు, వాళ్ళని అన్నాడు, వీళ్ళని అన్నాడు అంటున్నారు కదా. ఇలాంటి దెబ్బలు మనసుకి ఎన్నో దెబ్బలు తగలగా కనీసం ఒక మాట అనే ఈ రియాక్షన్ నా నుంచి వచ్చింది అంతే అండి. నేను ఏ కులానికి ఏ మతానికి నేనేం వ్యతిరేకం కాదు. అయితే అంబేద్కర్ గారిని కూడా అలాగే బలవంతంగా చూశారు. లేకపోతే ఆయన భారతదేశానికి ప్రధానమంత్రి చేయాలండి. ఆయనకన్నా సమర్థుడు, ఆయనకన్నా తెలివైనడు ఎవరు లేరు ఆ సమయంలో. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఆ రాజ్యాంగాలన్నీ అన్నిటిలోనూ కూడా ఉన్న మంచి పాయింట్లు ఏంటి చూసి ఎవరి పరిపాలన ఎలా ఉందో తెలుసుకుని మొత్తం ప్రపంచ పరిపాలన తెలిసిన వ్యక్తికి ఒక దేశ పరిపాలన తెలీదా? ఫస్ట్ ప్రధానమంత్రి అవకాశం అది నామినేటెడ్, అప్పుడేం ఎలక్షన్ జరగలే. ఇక నువ్వు ప్రధానమంత్రి, నువ్వు అలాగే ఇలాగే అని చెప్పి పెట్టేశారు అంతే. అలా పెట్టేటప్పుడు అప్పుడుకున్న అర్హతలు అందరి పెద్దల్లో చూస్తే అంబేద్కర్ గారిలో ఉన్న అర్హతలు చాలా గొప్పవి. కానీ ఆయన కూడా అవకాశాలకి బలవంతంగా దూరం చేయబడ్డాడు. నేను ఎప్పుడు చెప్పేవాడినండి, దళితుడు అంటే చేతకనోళ్ళు, లేకపోతే వాళ్ళకి ఏమి తెలీదు, అజ్ఞానులు. అది కాదండి దళితుడు అంటే అర్థం. దళితుడు అంటే అన్ని అర్హతలు ఉండి అవకాశాలకి దూరం చేయబడేవాడు అని అర్థం. అయితే ఇప్పుడు నా పరిస్థితి కూడా, పీగన్నవరం ప్రజలు నన్ను అసలు వాళ్ళ మనసులో పెట్టుకుని ఎంత ఆదరిస్తున్నారంటే చెప్పలేను. నాకు అర్హత ఉంది, పోటీ చేసే అర్హత ఉంది, అక్కడికి గెలిచే సమర్థత ఉంది. కానీ నన్ను జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళనివ్వకుండా వీడికి అసలు పోటీ పడే అవకాశం ఇవ్వకూడదు. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి ఎలాగ అసలు సీట్ ఇస్తారు? అసలు ఆ సీట్నే రద్దు చేయాలి. చూడండి ఒకసారి. అలా ఆలోచించి జగన్ ఎన్ని కుట్రలు పండుతున్నాడో నేను ఇప్పుడు చెప్తాను. అందుకనే ముందు ఇప్పుడు నేను ఈ స్టోరీలో ఎక్కడ దాకా వచ్చాను, అంబేద్కర్ గారి దాకా వచ్చాం కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం వెనక్కి వెళ్దాం. అప్పుడు ఒక సినిమా చూశాను నేను, దానవీర సూరకర్ణ సినిమా పేరు. ఆ సినిమాలో నందమూరి రామారావు గారు అసలు మామూలు పెర్ఫార్మెన్స్ కాదండి అది. అసలు ఒక నటుడికి, ఒక మనిషికి ఇది సాధ్యమేనా అనిపించేంత నటన. ఎందుకంటే ఇప్పుడున్న ఈ టెక్నాలజీ, ఈ గ్రాఫిక్స్ లో అలాంటి సినిమా తీయాలంటే 1-2 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది ఆయన ఆ కాలంలో తీసేశాడు, ఏ టెక్నాలజీ లేని టైంలో. అందులో దుర్యోధనుడు హీరో, ఆ స్టోరీలో కర్ణుడు హీరో. ఆ 2 క్యారెక్టర్లు కూడా రామారావు గారు వేశారు. అబ్బా అసలు ఏం డైలాగులు అంటే అండి, కొలము అని ఒక డైలాగ్ ఉంటుంది, ఇప్పుడు నేను చెప్పను. కానీ ఆ సినిమాలో ఒక సీన్, ఒక సన్నివేశం చెప్తాను నేను. ఆ సినిమాలో కూడా నాలాంటి ఒక ఆయన ఉన్నాడు అక్కడ. అంటే ఇప్పుడు నా పరిస్థితిలో ఉన్నట్టే. ఆయన కూడా యుద్ధం చేయడంలో మహాసమర్థుడు, విలువిద్య అంటే ఈ బాణాలు వేయడంలో తోపు అనమాట. ఆ దేశంలో ఒకసారి పోటీ జరుగుతూ ఉంటుంది, ఏది ఈ విలువిద్య ప్రదర్శన. ఈయన ఏమనుకుంటాడంటే, ఎస్ నేను కూడా వేయగలను, నేను కూడా పోటీ పడగలను, ఇది ఇప్పుడు నేను గన్నవరంలో ఎలా అయితే పోటీ పడగలను అనుకుంటున్నాను అలాగే ఆయన కూడా వచ్చాడు పోటీకి వచ్చి, కమాన్ నేను కూడా పోటీ చేస్తాను అన్నాడు. పోటీ చేస్తానంటే అప్పుడు అందరూ చాలా మంది పెద్దలు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, ఉత్తములు ఉన్నారు. వారితో పాటు జగన్ రెడ్డి లాంటి పెత్తందారులు కూడా ఉన్నారు కొంతమంది. ఈ జగన్ రెడ్డి లాంటి పెత్తందారుడు ఏమన్నాడంటే, అరే బాబు నువ్వు శూద్రుడు కదా, నీకు అసలు పోటీ చేసే అర్హత లేదురా, పోటీ చేసి ఓడిపోవడం గెలవడం అనేది పక్కన పెట్టు, నీకు అసలు పోటీ చేసే అర్హత లేదురయ్యా, నీ జన్మ లాంటిది, నీ పుట్టుక లాంటిది, నువ్వు ఒక తప్పుడు ప్రాంతంలో పుట్టావు కాబట్టి నిన్ను కింద స్థాయి వ్యక్తిగా మేము చూస్తున్నాం, నీకు అసలు అవకాశం లేదు, అదలబరా అన్నారు. ఆ రోజు కూడా అతను, నేను అన్నిటికీ సమర్థుడు కదా, నేను నిజాయితీగా నేను విద్య నేర్చుకున్నాను, నాకెందుకు అర్హత లేదని ఆయన ఎంతో మదనపడి అవమానపడ్డాడు. ఆయనే కర్ణుడు అవమానపడి, అమ్మ ఏట్రా ఈ బతుకు, ఇంకా చచ్చిపోతే మంచిది, ఒక వీరుడికి ఓటమి కన్నా కూడా అవమానం ఎంతో ఘోరం, కాబట్టి ఇంకా నేను బతుకుండా అనవసరం అనుకునే పరిస్థితిలో అక్కడికి ఒక ఆయన వస్తాడండి. ఆయన పేరు దుర్యోధనుడు. ఒక భారతం ప్రకారం ఆయన మంచోడు చెడ్డ పక్కన పెడితే, ఈ దానవీర సూరకర్ణలో హీరో దుర్యోధనుడు, కర్ణుడే. హీరో వస్తాడు దుర్యోధనుడు వచ్చి, ఏంటి పోటీ చేయడానికి అర్హత లేదా, నేను ఇస్తాను అర్హత. కర్ణుడు పోటీ చేయడానికి ఏ అర్హత కావాలి, రాజ్యం కావాలి, అంతే కదా. రాజ్యం నేను ఇదిగో పలానా అంగరాజ్యాన్ని
నేను కర్ణుడికి ఇస్తున్నాను. ఈ రోజు నుంచి ఆ కర్ణుడు అనే వ్యక్తి సాదాసీదా శూద్రుడు కాదు, అతను అంగరాజ్యానికి రాజు. కాబట్టి అతను పోటీ చేసే అర్హత కల్పించండి అంటాడు. అంటే కర్ణుడుగా అక్కడ రామారావు గారు వేసిన ఆ పెర్ఫార్మెన్స్ ఉంటుందండి. నిజంగా ఒరిజినల్ గా కూడా కర్ణుడు ఇంత బాగా ఇలా బాధపడి ఉంటాడా అని అనుమానం కలిగేలా ఉంటుంది ఆయన అక్కడ యాక్ట్ చేసిన ఆ సందర్భం. ఒక పక్కన ఘోరంగా అవమానపడ్డాడు, ఒక వీరుడిగా ఘోరంగా అవకాశానికి దూరం చేయబడ్డాడు. అదే సమయంలో మనమంటే ఎవరో తెలియని ఒక కొత్త వ్యక్తి వచ్చి మన అవమానాన్ని చిటికలో తీసేసి మనకు అక్కడ గౌరవాన్ని కూడా, ఎస్ నేను ఇస్తాను నీకు పోటీ చేసే అర్హత, నువ్వు పోటీ చేయి అంటే ఆ ఒక్క మాట కంటే ఆ కర్ణుడు అనే పెద్ద ఆయన ప్రాణం ఇచ్చేశాడు. చనిపోయేదాకా ఇంకా ఆయన దగ్గర ఉన్నాడు, దుర్యోధనుడి దగ్గర ఉన్నాడు. నాకు పలానా చోట జరిగిన అవమానాన్ని నన్ను ఇక్కడ నిలబెట్టడం జరిగింది దుర్యోధనుడు. ఆయన నా ప్రాణ స్నేహితుడు, నా ప్రాణ స్నేహితుడి కోసం నేను ఏమైనా చేస్తానని చెప్పి చివరికి ఆయన కోసం ప్రాణాలు కూడా ఇచ్చేశాడు. సేమ్ ఈరోజు నా పరిస్థితి కూడా అదే. జగన్మోహన్ రెడ్డి ఈ రాయేష్ అనేవాడిని పోటీ చేయకూడదు కాబట్టి వాడి మీద స్థానికేతరుడు కాదని ముద్రేయండి అన్నాడు, కాపులు తిట్టాడని ముద్రేయండి అన్నాడు, హిందువులకు వ్యతిరేకని ముద్రేయండి అన్నాడు, బ్రాహ్మణులు తిట్టాడని ముద్రేయండి అన్నాడు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా గురించి అల్లర్లు చేయండి, ఆడికి సీట్ ఇస్తే మేము చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ కూడా బూతులు తిడతామని చెప్పండి, ఆయన కూడా ఓడిస్తామని చెప్పండి అని ప్రయత్నంగా మైకులు రెచ్చగొట్టాడండి. ఒకటే ఎరా కాదండి నా మీద చేసిన కుట్రలు. ఇలాంటి కుట్రల మధ్యలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మరియు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ లిస్ట్ లో నా పేరు అనౌన్స్ చేసి నువ్వు పోటీ చేయని వెనకాల ఉన్నాం మేము. ఆ రోజున అవమానపడుతున్న కర్ణుడికి ఎలాగైతే రారాజు అండగా నిలబడ్డాడో ఈ రోజు అవమానపడుతున్న ఈ సూతసుతుడికి, ఆ రోజున కర్ణుడిని సూతసుతుడు అన్నాడు, అంటే శూద్ర కుమారుడు, శూద్రుడు కొడుకు అని. ఈ రోజు కూడా నేను శూద్రుడే. శూద్రుడు ఇప్పుడు మన భారతం చూసినా లేకపోతే రామాయణం చూసినా ఎక్కడ చూసినా శూద్రుడే ఉంటాడు తప్ప అక్కడేమో కాపులు, కమ్మోళ్ళు, రెడ్లు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎవరు ఉండరు. అక్కడ కేవలం అగ్రవర్ణాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు, మిగతా అంతా కూడా శూద్రులే. ఆ రోజు ఆ సూతసుతుడికి ఆ రారాజు తోడున్నట్టు ఈ రోజు ఈ సూతసుతుడికి నారా చంద్రబాబు నాయుడు అనే రారాజు తోడున్నాడండి. ఆయన గౌరవాన్ని కాపాడాడండి. అలా కాపాడిన వ్యక్తి కోసం ఆ రోజున కర్ణుడు ప్రాణాలు కూడా ఇచ్చేసాడండి. ఈ రోజు ఈ కర్ణుడు, ఈ సూతసుతుడు చంద్రబాబు నాయుడు గారి కోసం ఒక సీటు త్యాగం చేయలేడండి. నాకు ఇచ్చిన సీటు త్యాగం చేయలేనా? చేయగలను, కానీ నేను అలా త్యాగం చేస్తానన్నా సరే రారాజు ఒప్పుకోవట్లేదండి. కుదరదు, చూద్దాం ఏమన్నా ఉంటే పరిస్థితులు బట్టి చూద్దామని అక్కడి నుంచి పెద్దల నుంచి, అంటే నన్ను అనౌన్స్ చేసిన రోజే నేను పి గన్నవరం ఎమ్మెల్యే క్యాండిడేట్ని. మళ్ళీ వారు రాజేష్ నువ్వు కాదు ఇక పలానా వ్యక్తి పలానా నాయకుడు అని చెప్పేదాకా రాజేష్ మహాజన్ పి గన్నవరానికి నియోజకవర్గాన్ని ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నేనే ఇన్ఛార్జ్.